Hello everyone, welcome back to my channel Sadhna Movies Reaction. So guys, today I'm going to react on climax scene of Hi Nana movie. But if you came here for the first time, hi, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in watching this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. But for now, let's start. Hey. Oh. సో పెళ్ళి చేసుకుంటున్నావా? ఇప్పుడు టైం దొరికిందా? ఒక ఇంపార్టెంట్ పని. కూతురు పెళ్లి కన్నా ఇంపార్టెంట్ పని ఏంటి నాన్న? Huh? What? Nana? इसका मतलब इनकी मम्मी खराब थी. నీకు విరాజ్ అంటే ఇష్టం కదా, అరవింద్ ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు? నేనంటే వాడికి ఇష్టం లేదు. అట్లీస్ట్ వాడి కూతురు కన్నా ఇష్టం అనుకున్నా. అమ్మో, అది వాడికన్నా దారుణం. ప్రేమిస్తున్నానని చెప్తే అవమానించాడు నాన్న. ఈ కంపేర్ మీ విత్ హిస్ వైఫ్. మేమిద్దరం ఒకటే అంట. వాడు అన్నది నిజమే కదా? నిజమా? అంటే నేను ఎప్పుడు ఫైట్ చేయనా? వెన్ డిడ్ ఐ ఎవర్ గివ్ అప్ నాన్న? ఇప్పుడు వాడన్నప్పుడు కాదు, వాడు అలా అన్నాడని ఈ ప్రేమ కోసం ఫైట్ చేయడం ఆపేసావు చూడు. ఇప్పుడు అయ్యే వాడి భార్యలను. మరి ఇంకేం చేయమంటావు నాన్న? నువ్వు వర్ష ఒకటి కాదని, తనలా నువ్వు కష్టం వస్తే వదిలి వెళ్ళిపోవని ప్రూవ్ చేయి. ఈరోజు వాడి కూతురు చావు బతుకుల మధ్య ఐసీయూలో అడ్మిట్ అయి ఉంది. బయటికి రావచ్చు, రాకపోవచ్చు. యష్ణ, వాడితో ఉండి ఫైట్ చేస్తావా? వాడి వైఫ్ లా సిచ్యువేషన్ ని గివ్ అప్ చేస్తావా? ఇట్స్ యువర్ కాల్. యష్ణ, ముహూర్తానికి టైం అవుతోంది. మీ నాన్నతో తర్వాత మాట్లాడు. గో, అందరూ వెయిట్ చేస్తున్నారు. గో. నాన్న, వాట్? జీవితం నీదే, ప్రేమించింది నువ్వు, పోరాడాల్సింది కూడా నువ్వే. అందరూ వెయిట్ చేస్తున్నారు. రా వెళ్దాం. ఏమైంది? అరవింద్, నేను వెళ్ళాలి. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈజ్ ఇట్ విరాజ్? నీకు విరాజ్ తెలుసా? అసలు నీకు విరాజ్ తెలుసా? సరే, ఈ పెళ్లి ఇష్టం లేదంటారో వదిలే. వాడు మాత్రం నీకు కరెక్ట్ కాదు. ఎలా చెప్తున్నావు? వాడి భార్య వాడి వల్ల ఎంత సఫర్ అయిందో నీకు తెలీదు. వాడు కూడా చాలా సఫర్ అయ్యాడు. షీ వాంటెడ్ ఎ డివోర్స్. నో షీ డిడ్ంట్. అడిగింది. అడిగుండదు. అడిగిందని చెప్తున్నా కదా. నేను అడగలేదు. What? ఐఎమ్ సారీ. తను అడిగుండదు. Just doesn't add up. How could she? She did. I think her mother is only lying. I am also thinking so from starting only. क्योंकि हमने इसको बोलते हुए तो कहीं देखा ही नहीं. She did. వెళ్ళు. అరవింద్, లీవ్ బిఫోర్ ఐ చేంజ్ మై మైండ్. भाई क्या मूवी, कितनी मस्त मूवी थी यार. నీకేమైనా పిచ్చా? ఎందుకు వదిలేసావు? ఒకటి చెప్పండి, యాక్సిడెంట్ ముందు యష్ణ నిజంగానే డైవోర్స్ అడిగిందా? రుచి అనుకున్నా. అసలు వాడిని వదిలితే కదా నన్ను మళ్ళీ ప్రేమించడానికి. అనవసరంగా వాడిని కొట్టి. అశోక్,
నీ ఫ్యామిలీ కన్నా అంత ఎక్కువ వాడు. నీ కూతురి పెళ్ళే చెడగొట్టావు. నా కూతురికి ఎప్పుడో పెళ్ళైంది, నువ్వే రాలేదు. ఆ పెళ్ళి నేను నిలబెట్టాను అంతే. అది పెళ్ళే కాదు, అది బతికింది ఒక లైఫే కాదు. నువ్వు చూసినోడిని చేసుకోవడం ఆ పెళ్ళంటే? నీకు నచ్చినట్టు బతకడమే నా లైఫ్ అంటే? నీకు ఒక జీవితం పడుతుంది. విరాజ్ లాంటి యష్ నాకు తేవాలి. సో ట్రూ. ఎస్, వాడు నాకు ఎక్కువే. దాట్ యాక్సిడెంట్ ప్రూవ్డ్ ఏ పాయింట్. నా అవసరం అన్నీ మర్చిపోయిన నా కూతురి కన్నా ఆ జ్ఞాపకాలతో బతుకుతున్న వాడికి, నా మనవరాలికి ఉందనిపించింది. అందుకే వెళ్ళిపోయాను. వాడితో ఉన్నాను. మా ఏ కండిషన్ కోసం వాడు అటెండ్ చేయని సెమినార్ లేదు, కలవని డాక్టర్స్ లేరు. బ్రతకదు అని చెప్పిన ప్రతి ఒక్కరితో యుద్ధం చేశాడు, చేస్తున్నాడు. నేను కోరుకోకుండానే దొరికిన కొడుకు వాడు. యష్నా చుట్టూ నువ్వు కట్టిన ఈ గాజు మెడల్ని కూల్చాలంటే వాడికి ఒక క్షణం పట్టదు. కానీ ఆ పని వాడు చేయడం. ఎక్కడో వాడికి వాడి కూతురి కన్నా నీ కూతురు అంటేనే కొంచెం కొంచెం ప్రేమ ఎక్కువ ఉంది. అది బాధ మోయాల్సి వచ్చిన ప్రతిసారి తన జ్ఞాపకాలను మూటగట్టుకుని దూరంగా వెళ్ళిపోతున్నాడు. యష్న అంత మర్చిపోయి 6 ఏళ్ళ అయిందా? ఈ 6 ఏళ్లలో ఎంత ప్రపంచం చూసింది. నువ్వున్నావు, నేనున్నా, తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇవన్నీ పక్కన పెట్టి రెండోసారి కూడా వాడినే వెళ్ళి ప్రేమిస్తే మనం ఏం చేయగలం? కొన్ని పెళ్లిళ్ళు అంతే, ఎంత కలపాలని చూసినా కలపు. ఇదిగో ఈ పెళ్లిలాగా, మనలాగా. కొన్ని మనం ఎంత వేరు చేసినా వాటి దారిని అవే వెతుక్కుంటూ వచ్చి కలుస్తాయి. వాళ్ళలాగా we failed as a couple. Let's not fail as parents. Wow. Please. ఇందాకే చెప్పింది వెళ్ళిపోని కానీ ఇప్పుడు పిలిస్తే పలకట్లేదు. ఇంతకాలం అందరూ మహి నా వల్లే బతికిందనేవారు. కాదు, మహి వల్లే నేను బతుకుతున్నాను. భయం వేస్తుంది. ఇటు చూడు, 7 రోజుల పరిచయం ఉన్న నేను నీ ప్రేమ కోసం మొత్తం అన్ని వదిలేసి వచ్చేసా. అది నీ కూతురు నిన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతుంది? నువ్వు ఏడిస్తే అది ఓడిపోతుంది, నువ్వు ఫైట్ చేయి, అది గెలుస్తుంది. మరికేం కాదు. ప్రామిస్. ప్రామిస్. వాడిని చంపేయాలన్న డాక్టర్ ఏం చేసావు? వాడి కూతురు ఐసీయూలో ఉంది. కొట్టబుద్ధి కాలేదు. సిస్టిక్ ఫైబ్రోసిస్ కేసు అన్న సర్వైవల్ రేట్ ఇస్ 0.1%. రెస్పిరేటరీ ఫెయిల్యూర్, వైటల్స్ డ్రాపింగ్. లగ్గుంది కదా, దెన్ వాట్ ఈస్ స్టాపింగ్ us? కానీ ఆపరేషన్ చేస్తే పాప బతకదు. చేయకపోతే బతుకుతుందా? మేబీ ఫ్యూ అవర్స్. ఎనీహౌ షీస్ డైయింగ్. వాట్ స్టాపింగ్ యూ సార్? ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయడానికి హాస్పిటల్ ఇస్ నాట్ ఎక్విప్డ్ విత్ క్వాలిఫైడ్ డాక్టర్స్. క్రిటికల్ కేర్ అని, ప్లాంట్ పల్మనాలజిస్ట్ అని ఇలాంటి మంది గైడెన్స్ లో జరగాలో తెలుసా? Sir, that's Arjun Srivastav. He's a senior consultant, pulmonologist, AIIMS, New Delhi. That is Mr. Sudeep Bhattacharya. He's a senior consultant, critical care, Leelavati Hospital. That's Joseph and Hari, 2 of the best anesthesiologists. This is my brother, sir, Ashok. He's general surgeon, and I'm Arvind Bhatia, sir, neurosurgeon. It was my wedding, sir. నేనే కాదు, నా ఫ్రెండ్స్ అందరూ డాక్టర్సే. కంట్రీలో బెస్ట్ డాక్టర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. మనం కాకపోతే ఇంకెవరు కాపాడతారు? ఒకవేళ పాపకి ఏమైనా అయితే our reputation will be at stake. Then let's make sure she lives. అరవింద్, నన్ను ఒకప్పుడు బ్రతికించావు, ఇప్పుడు నా కూతుర్ని బ్రతికించావు. ప్లీజ్. I'll try my best. మహి, నీకు నేనుందా? కావాలా?
నేను మీతో పాటు ఉండిపోవచ్చా? పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు? అలాగా సింగర్. నవ్వుతూ బయటికి రా. I will teach you the best song ever. నేనే నిన్ను కూనూరులో కలిసి ఉంటే బాగుండేది. నేనే నీతో ప్రేమలో పడి ఉంటే బాగుండేది. నేనే నిన్ను పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది. మరి నాకే పుట్టుంటే బాగుండేది. She was their daughter. So guys, this was the climax scene of this movie and I enjoyed this movie a lot with you all, and you have seen I cried in front of you. I was just into this movie, and this proves that what a beautiful movie this was. Yeah, full this movie. I enjoyed this movie a lot. What a story, written, made, directed. Everything was super fantastic. Even the actors acting. Nani is natural star. Like ऐसे ही नहीं बोलते उनको. He did fab job in this movie. Even Mrunal Thakur did fantastic job. Baby Kiara did awesome job. Everyone in this movie did a fab job. And story कैसे turn हो रही थी, क्या क्या सब कुछ हो रहा था, वो सब बहुत ही मस्त था यार, बहुत ही बेस्ट था. मुझे बहुत मस्त लगी ये मूवी देखने में. From my side this movie got 100 out of 10 stars. Seriously yaar, this movie was super duper fantastic. I just enjoyed thoroughly. Like this movie is kind of a feel kind of movie, like a movie which we can feel. And maybe we cannot express in words, but we can definitely feel, and I felt this movie throughout and I enjoyed this movie a lot. What about you guys? Did you like my reaction? Comment down below if you like this video. Give it a thumbs up, subscribe my channel. I will see you super soon in another movie. Till then, bye bye.